ఈ సీజన్లో సన్ రైజర్స్ నుంచి ఇలాంటి ఘోరమైన ప్రదర్శనను ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. రీజన్ 2 ఏళ్లుగా ఆరెంజ్ ఆర్మీ సెట్ అయిన విధానం. ట్రావియస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్, క్లాస్ నితీష్ కుమార్ రెడ్డి లాంటి విధ్వంసకర ఆటగాళ్లు, జట్టును సమతూకం చేస్తూ బౌలింగ్లో ప్రత్యర్థుల నోళ్లు మూయించే సైలెన్సర్ ప్యాట్ కమిన్స్. మొత్తంగా సన్ రైజర్స్ జట్ అంటేనే ప్రత్యర్థులు భయపడేలా 2 ఏళ్లుగా వాళ్ల ప్రదర్శనలు ఉన్నాయి. నిరుడు ఇదే జట్టుతో ఫైనల్ దాకా వెళ్లిన సన్ రైజర్స్ ఈసారి మాత్రం ఊహించని పరాజయాలతో డీలా పడిపోయింది. లాస్ట్ ఇయరే బ్యాటింగ్ రికార్డులో ఊచకోత కోసిన సన్ రైజర్స్ ఆటగాళ్లు ఈ సీజన్ను ఆరంభించడమే ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ అయిన 286 పరుగులు కొట్టి ప్రారంభించారు. ఈసారి ఇషాన్ కిషన్ కూడా ఈ టీంకి తోడవడంతో బలంగా మరింత దుర్భేద్యంగా తయారైంది సన్ రైజర్స్. 300 పరుగుల రికార్డును బద్దలగొట్టడం ఖాయమనే ధీమా ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. అయితే 300 సంగతి పక్కన పెడితే కనీసం మ్యాచ్లు కూడా గెలవలేదు సన్ రైజర్స్. 11 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 1 ఫలితం తేలలేదు. 7 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. కాటేరమ్మ కొడుకులనే ఎలివేషన్స్. జట్టు కంటే ఆటగాళ్ల మీద, వాళ్ళ వ్యక్తిగత ప్రదర్శనల మీద, రికార్డులను బద్దలగొట్టాలనే లక్ష్యాల మీద దృష్టి పెట్టడంతో అసలు టీం స్పిరిట్ పక్కకు వెళ్ళిపోయిందని భావిస్తున్నారు విశ్లేషకులు. ప్రాక్టీస్ కంటే పార్టీ కల్చర్ కూడా సన్ రైజర్స్ను డ్యామేజ్ చేస్తుందని చెబుతున్నారు ఇన్సైడర్స్. లోపాలు సరిదిద్దుకుని వచ్చే ఏడాదైనా సన్ రైజర్స్ గ్రేట్ కంబ్యాక్ ఇవ్వాలని, కావ్య పాప మొహంలో నవ్వు చూడాలని సగటు ఆరెంజ్ ఆర్మీ అభిమాని కోరుకుంటున్నాడు.